ఈ రెస్టారెంట్ లో స్కామ్ అవ్వడం చాలా అంటే చాలా ఈజీ. వాళ్ళైతే అంత పెద్ద స్కామ్ చేసేసినారు మాకైతే. ఇంతకీ ఏం రెస్టారెంట్ అనుకుంటున్నారు? కృతికా రెస్టారెంట్ అయితే వచ్చేసినాం. అంబియన్స్ అయితే కిరాకుంది. అండ్ మేమైతే ఫుల్ అంటే ఫుల్ కుమ్మేసినాం ఫుడ్ అయితే. స్కామ్ అంటున్నావు, ఫుల్ కుమ్మేసినాం అంటున్నావు, ఏందక్క అంటే లాస్ట్ లో చెప్తా. అండ్ దిస్ ఇస్ మీ జస్విత. రేట్లు మాత్రం బానే ఉన్నాయి, కాకపోతే ఫుడ్ మాత్రం చాలా క్వాలిటీ ఉంది. ఎంతమందికి ఫస్ట్ సూప్ ఆర్డర్ చేసుకోవడం ఇష్టం చెప్పండి? ఈ సూప్ నైతే నేను అస్సలు మిస్ చేసుకోను. పక్కగా తాగాలి అది. అది డైజెస్టివ్ సిస్టమ్ కి హెల్ప్ చేస్తది అనమాట. అండ్ వాళ్ళైతే ఇట్లా ఒక బోన్ అండ్ సూప్ అయితే ఇచ్చినారు. ఇదైతే చాలా ఘాటుగా సరదైనప్పుడు అయితే ఈ సూప్ చాలా హెల్ప్ చేస్తది. కానీ ఇంట్లో చేసుకోవడం నాకు అస్సలు రాదు. ఒకసారి కన్నయ్య కోసం చేసినా అంత కుదరలేదు. అండ్ పీస్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇది మా తాత చిన్నగా ఉన్నప్పుడైతే మా కోసం కాలు తెచ్చేవాడు. అప్పుడైతే మేము చాలా ఎంజాయ్ చేస్తుండే ఇట్లా తినుకుంటూ. అండ్ ఆ డేస్ అయితే గుర్తుకొచ్చినాయి. అండ్ ఎంత మందికి పేరెంట్స్ అయ్యాక ఇట్లాంటి టైం దొరుకుతుంది చెప్పండి? బేబీ వచ్చాకైతే చాలా చేంజెస్ వస్తాయి. అండ్ మన లైఫ్ లో, మన బిహేవియర్ లో కూడా. అండ్ మన మాస్ మహారాజ్ అయితే వచ్చేసిండు. ఇదే మటన్ హండీ బిర్యానీ. ఎంత బాగుందంటే ఎంత పెట్టినా తినేటట్టుంది ఇది. పేరెంట్స్ అయ్యాక ఇట్లాంటి కపుల్ టైం దొరకడం చాలా కష్టం. వాళ్ళు ఎంత పడుకున్నాక మనం తిన్నా మనకైతే ఇంత టైం అనిపించదు అనమాట. అదే మేము ఇక్కడ ఎంజాయ్ చేసింది. కన్నయ్యనైతే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర విడిచిపెట్టి మేమైతే ఇట్లా డేట్ నైట్ అని పెట్టుకున్నాం అనమాట. అప్పటికే చాలా డేస్ అయిపోయింది మేము ఇద్దరం కలిసి తినక. అండ్ ఇట్లాంటి టైం అయితే పక్కా ఎంజాయ్ చేయండి. ఫోన్స్ పక్కకు పెట్టేసి జస్ట్ మీరిద్దరే అండ్ బిర్యానీ. ఇంతే, మేమైతే చాలా ఎంజాయ్ చేసినాం. అండ్ బిల్లు మాత్రం ఎవరు కట్టిరో కింద కమెంట్ చేయండి. స్కామ్ ఏంది అని మీకు ఇప్పుడు డౌట్ రావచ్చు. ఎంత మంచిగా ఉంది బిర్యానీ, ఇది స్కామ్ అనరా? ఒక టీ పడాల్సిందే, నాకు కాదు మా హస్బెండ్ కి. కాకపోతే నేను కూడా టేస్ట్ చేసిన. కాకపోతే మనం టీ లవర్స్ కాదు, మనకు టీ నచ్చదు. అండ్ సేమ్ ఎక్స్పీరియన్స్. అండ్ ప్లీజ్ నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.